హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్లాస్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్: భారతదేశం యొక్క మొదటి గ్లోబల్ హైపర్ లూప్ ప్యాడ్ పోటీని ఏ సంస్థ నిర్వహించబోతుంది? ఓకే, గ్లోబల్ హైపర్ లూప్ ప్యాడ్ పోటీని ఆప్షన్ 4 ఐఐటి మద్రాస్ సంస్థ నిర్వహించబోతోంది. నెక్స్ట్ క్వశ్చన్: ఏ దేశం తన మొదటి అణు సామర్థ్యం గల హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ 4 యుఎస్ఏ దేశం, యుఎస్ఏ. నెక్స్ట్: ఫిఫా డబ్ల్యూహెచ్ఓ యొక్క పాస్ ద మెసేజ్ టు కిక్ అవుట్ కరోనా వైరస్ అనే ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా 28 మంది ఫుట్బాల్ క్రీడాకారులలో స్థానం పొందిన భారతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సునీల్ ఛెత్రి, సునీల్ ఛెత్రి. నెక్స్ట్ వన్: 2020 సంవత్సరానికి ఫోకస్ థీమ్ థియేటర్ అండ్ ద కల్చర్ ఆఫ్ పీస్గా ఉన్నటువంటి ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 మార్చి 27వ తేదీన జరుపుకుంటారు. థియేటర్ అండ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్ ఉన్న ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని. నెక్స్ట్ క్వశ్చన్: ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు అందించేటటువంటి ఎస్హెచ్జి కోవిడ్ సహాయ లోన్ కింద స్వయం సహాయక బృందాలలోని ప్రతి సభ్యురాలు 5,000 రూపాయల సాఫ్ట్ లోన్ పొందవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 ఇండియన్ బ్యాంక్, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్: ఏటా మార్చి 24వ తేదీన పాటించే ప్రపంచ టీబీ డే 2020 యొక్క థీమ్ ఏమిటి? టీబీ డే 2020 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఇట్స్ టైమ్. నెక్స్ట్ క్వశ్చన్: ద డెత్ ఆఫ్ జీసస్ పేరుతో పుస్తకాన్ని రచించిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 4 జాన్ మాక్స్వెల్ కోడ్జీ, జాన్ మాక్స్వెల్ కోడ్జీ. వీరు ద డెత్ ఆఫ్ జీసస్ అనే పేరుతో పుస్తకాన్ని రచించారు. నెక్స్ట్ క్వశ్చన్: వరల్డ్ గ్రూప్ ఆఫ్ 20, దీన్ని మనం G20 అని పిలుచుకుంటాము, G20 శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యాన్ని ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 4 సౌదీ అరేబియా దేశం, సౌదీ అరేబియా. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టనున్న మొత్తం ఎంత? ఆన్సర్ $100 మిలియన్ పెట్టుబడి పెట్టనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్: మధ్యప్రదేశ్లో 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారెవరు? మధ్యప్రదేశ్లో 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారెవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్: ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మొబైల్లో రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: 2019 సంవత్సరానికి అవయవ దానం మరియు మార్పిడిలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 3 మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్: మూడు రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అధికారిక అభివృద్ధి సహాయం అందించడానికి భారతదేశం ఏ దేశ ఏజెన్సీతో 15,295 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4 జపాన్. నెక్స్ట్ క్వశ్చన్: పూణే ఆధారిత అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన బయోఫోర్టిఫైడ్ హై ప్రోటీన్ గోధుమ రకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 MACS 4028, ఆప్షన్ 3. నెక్స్ట్: భారతదేశంలో ఏ పథకం కింద COVID-19 పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు? అది ఏ పథకం కింద?
ఏ పథకం ద్వారా? ఆన్సర్ ఆప్షన్ 4 ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఆర్బీఐ ప్రకటన మేరకు ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి బ్యాంకింగ్ వ్యవస్థలోకి చొప్పించిన మొత్తం ఎంత? ఆన్సర్ 3.74 లక్షల కోట్లు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19ను ఎదుర్కోవడానికి 2019-2020 ఆర్థిక సంవత్సరానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క లాభంలో ఎంత శాతం బ్యాంకు ఉపయోగిస్తుంది? ఆన్సర్ 0.25%. నెక్స్ట్, కోవిడ్-19 రోగులకు చికిత్స చేసే హెల్త్ కేర్ వర్కర్స్కు ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన నోవెల్ కరోనా వైరస్ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏ మెడిసిన్ను సిఫారసు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ను సిఫారసు చేసింది. నెక్స్ట్ వన్, కోవిడ్-19 సంక్షోభం నెలకొన్న తరుణంలో నగరాలను పరిశుభ్రపరచడానికి డ్రోన్లను ఉపయోగించిన తొలి నగరం ఏమిటి? ఆన్సర్ ఇండోర్ నగరం. నెక్స్ట్ వన్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా ప్రకారం 2020-2021 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి ఎంత? ఆన్సర్ 3.5%. 3.5%. నెక్స్ట్ క్వశ్చన్, చైనాలోని యునాన్ ప్రావిన్స్లో ఇటీవల మరణానికి కారణమైన కోవిడ్-19 కానీ వైరస్ పేరేమిటి? ఓకే, కోవిడ్-19 కానటువంటి వైరస్ చైనాలోని యునాన్ ప్రావిన్స్లో ఇటీవల మరణానికి కారణమైన, అంటే కోవిడ్-19 కాకుండా ఇంకొక వైరస్తో మరణానికి కారణమైన వైరస్ పేరు ఏమిటి? ఆన్సర్ హంటా వైరస్. ఆప్షన్ 3. నెక్స్ట్, కరోనా వైరస్ను ఓడించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం టీమ్ 11 దీన్ని ఏర్పాటు చేసింది? అది ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ వన్, ఆర్బీఐ యొక్క సవరించిన నిబంధనల ప్రకారం ప్రతి రుణగ్రహీతకు వ్యవసాయం కింద టర్మ్ లెండింగ్ భాగం కోసం ఎన్బిఎఫ్సిలకు అనుమతించబడిన ఆన్ లెండింగ్ యొక్క గరిష్ట పరిమితి ఎంత? ఆన్సర్ 10 లక్షలు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాల విధానాలను తెలుసుకోవడానికి ఏ ప్రపంచ సంస్థ పాలసీ ట్రాకర్ను ప్రారంభించింది? అది ఏ సంస్థ? ఆన్సర్ ఆప్షన్ 4 అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. నెక్స్ట్ వన్, ఇంధన భూముల రక్షణ వాతావరణ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని యునైటెడ్ నేషన్స్ ఏ ఏజెన్సీ నివేదిక పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆహార మరియు వ్యవసాయ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 కోసం డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ రూపొందించిన మొదటి భారతీయ కంపెనీ ఏమిటి? ఆప్షన్ 2 మైలాబ్ అనే కంపెనీ. నెక్స్ట్ వన్, దాదాపు మార్కెట్ సిద్ధంగా ఉన్న పరిష్కారాలతో వచ్చే స్టార్టప్ల కోసం నిధులు సమకూర్చడానికి మ్యాపింగ్ కోసం కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ను ఏ విభాగం ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం. నెక్స్ట్, కోవిడ్-19ను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ కోసం ఎంత మొత్తాన్ని కేటాయించింది? ఆన్సర్ 15,000 కోట్లను. నెక్స్ట్, ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ టూరిజం కాన్క్లేవ్ టూరిజం ఇంపాక్ట్ అవార్డు 2020 ఎవరికి లభించింది? ఆన్సర్ జోయా అఖ్తర్కు లభించింది. నెక్స్ట్, కోవిడ్-19 సంక్షోభ సమయంలో సురక్షితంగా మరియు బలంగా ఉండడానికి ఏ ప్రపంచ సంస్థ గ్లోబల్ నెట్వర్క్ రెసిలెన్సీ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది? అది ఏ సంస్థ? ఆన్సర్ అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ అనే సంస్థ. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద కోవిడ్-19 ఆసుపత్రిని ఏ రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది? ఆన్సర్ ఒడిస్సా రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రమాదకరమైన కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని సురక్షితంగా ఉంచడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం మో జీవన్ అంటే మై లైఫ్ అనే ప్రోగ్రామ్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఒడిశా రాష్ట్రం. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్, కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతదేశానికి $2.9 మిలియన్ల ఆర్థిక సహాయం ప్రకటించిన దేశం ఏమిటి? ఆన్సర్ యుఎస్ఏ దేశం. నెక్స్ట్, దేశీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఐసిఆర్ఏ ప్రకారం 2020-2021 సంవత్సరానికి భారతదేశం అంచనా వేసిన జీడిపి వృద్ధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 2.0%. 2.0. నెక్స్ట్ వన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన బృందం ఎకోవ్రాప్ అంచనా ప్రకారం 2020-2021 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి ఎంత? ఆన్సర్ 2.6%. నెక్స్ట్, సార్క్ కరోనా ఎమర్జెన్సీ ఫండ్కు సార్క్ కరోనా ఎమర్జెన్సీ ఫండ్కు శ్రీలంక ఎన్ని నిధులను సమకూర్చింది? ఆన్సర్ $5 మిలియన్ల నిధులను సమకూర్చింది. $5 మిలియన్. నెక్స్ట్ క్వశ్చన్, 7వ ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటన 2019-2020 ప్రకారం భారతదేశంలో ప్రస్తుత రివర్స్ రెపో రేటు ఎంత శాతం? ప్రస్తుత రివర్స్ రెపో రేటు 4.0%. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఎవరు హిందూ ప్రైజ్ 2019ను గెలుచుకున్నారు? హిందూ ప్రైజ్ 2019ను గెలుచుకున్నది ఎవరంటే సంతను దాస్ ఇంకా మీర్జా వహీద్ ఇద్దరు కూడా గెలుచుకున్నారు. ఆప్షన్ 4 ఆన్సర్ ఇస్. నెక్స్ట్, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ కరోనా వైరస్ కారణంగా టోక్యో ఒలింపిక్స్ను 124 సంవత్సరాలలో మొదటిసారిగా ఏ సంవత్సరంలో వాయిదా వేసింది? ఆన్సర్ 2021. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 సంక్షోభాన్ని అధిగమించేందుకు పేదలకు పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఆర్థిక మంత్రి ప్రకటించిన సహాయ ప్యాకేజీ ఎంత? ఆన్సర్ 1.70 లక్షల కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2020లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో 30వ సభ్య దేశంగా చేరింది ఏమిటి? ఆన్సర్ ఉత్తర మాసిడోనియా. నెక్స్ట్ వన్, రీయూనియన్ ద్వీపాలలో P8I అనే విమానం ద్వారా భారత్తో మొదటిసారి ఉమ్మడి పెట్రోలింగ్ నిర్వహించిన దేశం ఏమిటి? ఆన్సర్ ఫ్రాన్స్ దేశం. ఫ్రాన్స్. నెక్స్ట్, ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రంలో కోవిడ్-19 కోసం పోరాడే ఆరోగ్య సంరక్షణ కార్మికులకు అందించే బీమా కవర్ మొత్తం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 50 లక్షలు. 50 లక్షలు. నెక్స్ట్, AEHF-6 అనే పేరుతో మిలిటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 USA దేశం. నెక్స్ట్, క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డులు 2020లో హిందీ విభాగంలో ఉత్తమ చిత్రం గెలుచుకున్న చిత్రం ఏమిటి? ఆన్సర్ గల్లీ బాయ్ అనే చిత్రం. గల్లీ బాయ్. నెక్స్ట్ క్వశ్చన్, కరోనా వైరస్ నుండి బలమైన దళాలను రక్షించడానికి భారత సైన్యం ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి? ఆన్సర్ ఆపరేషన్ నమస్తే అనే కార్యక్రమం. నెక్స్ట్, రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశం యొక్క మొదటి కోవిడ్-19 ఆరోగ్య కేంద్రాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేసింది? ఆన్సర్ ముంబై నగరంలో. నెక్స్ట్, కోవిడ్-19 సెల్ఫ్ స్క్రీనింగ్ కోసం మైక్రోసాఫ్ట్ యొక్క అజూర్ హెల్త్ కేర్ USCDC ఫౌండేషన్ ఉత్పత్తి చేసిన బోట్ పేరు ఏమిటి? ఆన్సర్ క్లారా అనే బోట్. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 కోసం ఇన్నోవాకర్ సంస్థతో కలిసి అసెస్మెంట్
అసెస్మెంట్ టూల్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ గోవా రాష్ట్రం. నెక్స్ట్ ఎన్పిసిఐతో కలిసి ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యూపీఐ క్యూఆర్ ఆధారిత రుణ వాయిదాల చెల్లింపు సౌకర్యాన్ని ప్రారంభించింది. ఆన్సర్ ప్రారంభించింది ఎవరంటే జన ఎస్ఎఫ్బి. నెక్స్ట్ ఎన్పిసిఐతో కలిసి ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యూపీఐ క్యూఆర్ ఆధారిత రుణ వాయిదాల చెల్లింపు సౌకర్యాన్ని ప్రారంభించింది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఏయుఎస్ఎఫ్బి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ మూడీస్ గ్లోబల్ మాక్రో అవుట్లుక్ 2020-2021 ప్రకారం 2020 సంవత్సరానికి భారతదేశం యొక్క సవరించిన జీడిపి వృద్ధి ఎంత? ఆన్సర్ 2.5%. నెక్స్ట్ కింది దేశాలలో బాబర్ 2 క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన దేశం ఏమిటి? ఆన్సర్ పాకిస్తాన్ దేశం. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మా వెబ్సైట్ www.shineindiaeducation అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.